ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. వారానికి ఒకసారి కొత్త సినిమా రిలీజ్ అయితే గోడ మీద పోస్టర్ మారచ్చు మారకపోవచ్చు. 5 ఏళ్లకు ఒకసారి ఎలక్షన్స్ వస్తే ప్రభుత్వాలు మారచ్చు మారకపోవచ్చు. ఎప్పుడో ఒకసారి కొత్త పరిచయాలు అయితే మన జీవితం మారచ్చు మారకపోవచ్చు. కానీ మన జీవితంలో పుట్టిన దగ్గర నుంచి పోయే వరకు మారంది ఒకటే, అది అమ్మ ప్రేమ, అమ్మ చేతి వంటలోని రుచి. మరి ఎందుకు ఆలస్యం, ఈరోజు అమ్మ చేతి వంటలు ఆ రుచి ఏంటో చూసేద్దామా? ఈరోజు అమ్మ చేతి వంటలో మనందరికీ నచ్చేలాగా ఒక వెరైటీ టేస్టీ రెసిపీ చేసి చూపించడానికి మన ఎక్స్పర్ట్ శ్రీదేవి గారు రెడీగా ఉన్నారు. హాయ్ శ్రీదేవి గారు. హాయ్ వీణా, వెల్కమ్ టు అమ్మ చేతి వంట. థ్యాంక్ యూ. ఏమి సంగతులు? ఏముంది, నువ్వే చెప్పాలి. ఏంటి ఎండలు వచ్చేసినాయి, మీరు చేసే ఆ స్పైసీ మంచి టేస్ట్ అమ్మో తినలేనేమో, మిస్ అయిపోతాను. ఎలా పర్వాలేదు, ఒక్క నెల. అవును, కానీ మీ చేతి వంట నేను మిస్ అవ్వదలుచుకోవట్లేదే. అందుకని దానికి తగ్గట్టుగా ఎండాకాలం లాగా తినాలి, అట్లా అని హాట్ కూడా తినాలి. రెండు మిక్సింగ్ చేసేద్దాం ఈరోజు. చికెన్ మజ్జిగ పులుసు. చికెన్ మజ్జిగ పులుసు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి నీకు, ఇది పాత ట్రెడిషనల్ వంట, ఇప్పుడుది కాదు. మీరు నేనేం కనుక్కోలేదు, ఇది ఎప్పుడో మా అమ్మల దగ్గర నుంచి జేజమ్మ. ఈరోజు జేజమ్మ వంట చేయబోతున్నాం అనమాట. అది చికెన్ మజ్జిగ పులుసు. మరి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. చికెన్ మజ్జిగ పులుసు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉడికించిన చికెన్ ముక్కలు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, ధనియా పొడి, గరం మసాలా పొడి, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, మెంతులు, పోపు గింజలు, ఎండుమిర్చి, శనగపిండి, పాలకూర పేస్ట్, నూనె, పచ్చిమిర్చి, పెరుగు. ఇప్పట్లాగే వీణా, మనము చికెన్ ని అల్లం వెల్లుల్లిపై ఈసారి ఉప్పు, కారం, పసుపు, కొంచెం ఆయిల్ వేసి బాగా ఉడకపెట్టేస్తే ఇంకేం లేదు, దాంట్లో ఉంటది కదా వాటర్, అదంతా ఇంకిపోయే వరకు ఇట్లాగా ఉడికించుకోవాలి. ఓకే, డన్. అయితే నేను దీంట్లో కొంచెం మంచిగా రిచ్గా ఉండాలని చెప్పేసి పాలక్ ప్యూరీ వేస్తున్నాను. ఈ పాలక్ ప్యూరీ మనము వేడి నీళ్ళలో ఉడకపెట్టేస్తే మళ్ళీ వెంటనే చల్ల నీళ్ళలో కడిగేస్తే మనకి కలర్ అనేది కూడా పోదు. అదైతే అడుగుదాం, ఆ గ్రీన్ కలర్ ఇంతసేపు ఎలా స్టే చేసి దాన్ని ఎప్పుడైతే ఉడికిస్తామో దాన్ని ఎక్కువ ఉడికించుకోండి. ఒక 2 నిమిషాలు ఉడికించేసి మళ్ళీ కడిగేసేసి చల్ల నీళ్ళలో వేసేస్తే మనకి కలర్ ఇలాగే కలర్ పోదు. ఎక్కువసేపు ఉన్న ఆ గ్రీనిష్ అలాగే ఉంటుంది ఫ్రెష్ గా. డన్. సరే, ఇంకా పొయ్యి వెలిగించేయాలి. ఓకే, ఫస్ట్ ఆయిల్ వేసేది. మీకు అంటే సమ్మర్ కాబట్టి చికెన్ మిస్ అవ్వకుండా ఉండటానికి ఇది గుర్తుంచుకున్నారా? యాక్చువల్గా చికెనే కాదు, ప్రాన్స్, ఫిష్ అన్నిట్లో చేసుకోవచ్చు. ఇది ఏంటంటే మజ్జిగ చలువ చేస్తుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అంత కారం స్పైసెస్ ఉండవు కదా, వాళ్ళు నాన్ వెజ్ తింటున్న ఫీలింగ్ కూడా ఉంటుంది పిల్లలకైతే. కొన్ని పచ్చిమిరపకాయలు. ఓకే, కరివేపాకు వేస్తాను. 1/2 స్పూన్ పసుపు వేయాలి. సో ఇక్కడ ఎక్కువ ఫ్రై అవ్వక్కర్లే కదా, కలర్ చేంజ్ అయితే చాలు. ఆల్రెడీ మనం చికెన్లో ఉప్పు వేస్తాం కాబట్టి దీనికి సరిపడంతా కొంచెం ఒక 1/2 స్పూన్ వేస్తే సరిపోతుంది. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చాలు. ఇప్పుడు దాన్ని బాగా ఫ్రై చేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము, బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు చికెన్ ముందుగా ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉడికించిన చికెన్. ఓకే, ఇంకొక స్పూన్ కారం వేద్దాము.
ఇప్పుడు నాకు ఒక బౌల్ ఇస్తే కర్డ్ కలుపుతాను. సో దీన్ని ఇలా వేయించుతూ ఉండాలి. బౌల్ ఇవ్వనా? కొంచెం సిమ్లో పెట్టి ఫ్రై చేస్తుంది వీణా. అలాగే. ఇప్పుడు మనము పెరుగు తీసుకుందాము. ఒక స్పూన్ ఇవ్వ వీణా. అది అలా సిమ్లో పెట్టి ఫ్రై చేస్తుండాలి. ఇప్పుడు ఇందులో పెరిగేస్తాను కదా, ఆల్రెడీ మనం అందులో చికెన్లో ఉప్పు వేసేస్తాము. ఇప్పుడు ఈ పెరుగు సరిపడంత ఉప్పు వేస్తున్నాను. ఓకే. ఇప్పుడు మనం మజ్జిగ పులుసు అంటే శనగపిండి వేస్తాము వీరిపోకుండా. మనకి శనగపిండి కూడా వద్దు అనుకుంటే వంకాయలు కాల్చిన పేస్ట్ ఉంటుంది కదా, అది కూడా వేసుకోవచ్చు. ఈ రెసిపీని చాలా డిఫరెంట్గా రకరకాలుగా చేసుకోవచ్చు. ఈరోజు మనము పాలక్ ప్యూరీతో చేస్తాం. ఓకే. అలాగే పాలక్ ప్యూరీ, ఇప్పుడు ఇది వేసేసి కొంచెం వాటర్ వేసేసి ఇది వేసి ఉడకనిచ్చాలి. దీనిలో వేసేయాలి. కొంచెం వాటర్ వేయండి చాలు. ఇది కలపాలి కదా, తిప్పాలి. అలా ఉడుకుతున్నప్పుడు ధనియా జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా, కొంచెం పుదీనా. ఇది కాంబినేషన్ దేనిలో బాగుంటుంది? ఇది రైస్కి చాలా బాగుంటుంది. రైస్ కా? మళ్ళీ కాసేపు ఉడకనివ్వాలి. ఓకే. అది ఉడికే లోపల మనం ఇక్కడ పోపు కూడా పెట్టచ్చు. పోపు పెట్టేద్దామా? పోపు డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు దీంట్లో ఆయిల్, ఎప్పుడు కూడా పులుసు అంటే మెంతులు వేస్తాం కదా, దీనికి కూడా మనం కొంచెం మెంతులు వాడాలి. కొంచెం పోపు సామాను, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఇక్కడ వేస్తున్నాం, కొంచెం కరివేపాకు, కొత్తిమీర. ఇది కొంచెం కావాలి. దీన్ని మనం పోపుని అందులో వేసేద్దాం. వేసేనా? స్టవ్ ఆఫ్ చేసేది. సర్వింగ్ బౌల్లోకి తీసేద్దాం. మనము పాలక్ ప్యూరీ వేసినందుకు ఇలా కలర్ మారింది, లేదు అంటే సేమ్ ఇంకా మజ్జిగ పులుసు కలర్లోనే ఉంటుంది. చికెన్ మజ్జిగ పులుసు రెడీ వీణా. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పు. సమ్మర్ స్పెషల్. సమ్మర్లో కూడా మనం చికెన్ మిస్ అవ్వకుండా ఘాటుగా లేకుండా తినాలి అనుకుంటే మజ్జిగ పులుసు ఇస్ ద మంచి రెసిపీ. ఒకసారి నేను టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. ఓకే. మజ్జిగ పులుసు కాబట్టి పులుసు వేసుకోవాలి. ఒక ముక్క, కమన్ ముక్క, నాకు 2 ముక్కలు వస్తున్నాయి. ఓకే. మజ్జిగ ఫ్లేవర్ ఎక్కడికి వెళ్ళిపోలేదు. వేడివేడిగా ఉంది కదా, ముక్క కొంచెం కాలి నేను ఆగుతున్నాను, కానీ మామూలుగా ఎక్స్ప్రెషన్ ఎలా చెప్పాలంటే నోట్లో పెట్టుకోగానే అబ్బా సూపర్ అని అరవాలి. కానీ నాకు చికెన్ ముక్క కాలుతుంది, దాని టేస్ట్ మళ్ళీ ఎక్కడ మిస్ అవుతానా అని ఊదుకుంటూ తింటున్నాను లోపల. అమేజింగ్. చాలా 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 టేస్టీగా ఉంది. ఇంకా అసలు మాటలు లేవు.
ఈ రెసిపీని మీరు కంపల్సరీగా తయారు చేసుకొని టేస్ట్ చూడాల్సిందే. కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం నేను ఒకసారి రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. చికెన్ మజ్జిగ పులుసు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉడికించిన చికెన్ ముక్కలు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, ధనియా పొడి, గరం మసాలా పొడి, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, మెంతులు, పోపు గింజలు, ఎండుమిర్చి, శనగపిండి, పాలకూర పేస్ట్, నూనె, పచ్చిమిర్చి, పెరుగు. చికెన్ మజ్జిగ పులుసు తయారు చేసుకునే విధానం: స్టవ్ ఆన్ చేసి దానిపైన బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ వేయాలి. నూనె వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, కొద్దిగా పసుపు, ఉప్పు వేసి బాగా వేగనివ్వాలి. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి. వేగిన తర్వాత ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉడికించిన చికెన్ ముక్కల్ని కూడా వేసి బాగా కలపాలి. ఇప్పుడు దానిలో కొద్దిగా కారం వేసి వేగనివ్వాలి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో పెరుగు, ఉప్పు, కొద్దిగా శనగపిండి, పాలక్ ప్యూరీ, పసుపు వేసి బాగా కలపాలి. ఇలా కలిపిన మిశ్రమాన్ని ఉడుకుతున్న చికెన్లో వేసి కొద్దిగా నీళ్లు కూడా పోసి మూత పెట్టి ఉడికించాలి. కొంచెం సేపు ఉడికిన తర్వాత ఇప్పుడు దానిలో కొద్దిగా ధనియా జీరా పౌడర్, గరం మసాలా పౌడర్ వేసి ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇంకొక స్టవ్ ఆన్ చేసి దానిపైన తిరగమాత గిన్నె పెట్టి అందులో కొద్దిగా నూనె వేసి నూనె వేడెక్కిన వెంటనే మొదటగా మెంతులు, పోపు దినుసులు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర వేసి వాటన్నిటిని ఉడుకుతున్న చికెన్ మిశ్రమంలో వేయాలి. అంతే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మిశ్రమాన్ని అంతా బాగా కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేయండి. ఎంతో రుచికరమైన చికెన్ మజ్జిగ పులుసు రెడీ. శ్రీదేవి గారు, సమ్మర్లో నా కోసం నాకు ఇష్టమైన చికెన్ మిస్ అవ్వకుండా ఉండాలి అని చాలా చాలా ది బెస్ట్ టేస్టీ రెసిపీ చేసి చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వీణా. చికెన్ మజ్జిగ పులుసు చూసారు కదా, చాలా వెరైటీగా ఉందా? ఎక్కడ ఇప్పటి వరకు నాకు తెలిసి మీరైతే చూసుండరు, ట్రై చేసి ఉండరు. ట్రై చేశాను అనుకున్నా కూడా ఇది మాత్రం వేరే టేస్ట్. సో మీరు అందరూ ఈ రోజు అమ్మ చేతి వంటలు ఈ రెసిపీని మిస్ కాకుండా ట్రై చేయండి. రేపు మరో సరికొత్త వంటకంతో తిరిగి అమ్మ చేతి వంటలు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.